హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హైదరాబాదీ ఆక్లాండ్. దిస్ ఇస్ హారిక. ఈరోజు దేనికి వచ్చాము అంటే ప్లాంట్ బాన్, అంటే మన గార్డెనింగ్కి సంబంధించిన ప్రతిదీ లైక్ సాయిల్, ఫర్టిలైజింగ్, చిన్న చిన్న ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్, బయట అవుట్డోర్ ప్లాంట్స్ అండ్ ప్రతి ప్లాంట్ దేనికి యూజ్ అవుతుంది, ఏ సీజన్లో బాగా పెరుగుతుంది, అవన్నీ క్లియర్గా రాసి ఉంటాయి ఇక్కడ. సో నేను ఇప్పుడు దానికి వచ్చాను. సో వి విల్ సే ఎందుకు అంటే ఇక్కడ ప్లాంట్ బర్న్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఈవెన్ క్రాప్స్ అంటే సీడ్స్, ఏమైనా సీడ్స్ మనం వేసుకుంటే పెరుగుతాయి, అవి కూడా అమ్ముతారు. సో డిఫరెంట్ వెజిటబుల్ సీడ్స్ ఉంటాయి, డిఫరెంట్ వెజిటబుల్ ప్లాంట్స్ ఉంటాయి. వెజిటబుల్స్ అని కాదు, ఫ్రూట్, వెజిటబుల్స్ అన్నీ. సో చూద్దాం ఎలా ఉంటుందో. మేమైతే ప్లాంట్ బాన్కి వచ్చినప్పుడు కొన్ని బాగానే మొక్కలు తీసుకుని ఇంటికి వెళ్తాము. బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ ఫర్ దీస్. అందుకని చెప్పి ఈసారి ఎక్కువ ఏం తీసుకోలేదు, బట్ నార్మల్గా అయితే తీసుకుంటాము. సో సమ్మర్లోనే ఇంకా యాక్చువల్లీ బాగా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. వాటరింగ్ అది కొంచెం రెగ్యులర్గా చేయాలి, బట్ ఈసారి కొంచెం కుదరలేదు. సో వీ విల్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. సో మేము వచ్చిన ప్లేస్ ఇది ప్లాంట్ బాన్, నేను వచ్చిన ప్లేస్. అండ్ మనం లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ మనకి అక్కడ మొత్తం పాటింగ్ మిక్స్, ఫర్టిలైజర్, సాయిల్, ఇలా క్రస్ట్ షెల్స్ అని అన్ని ఆఫర్స్లో ఉంటాయి. మనం ఏం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు, బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆ గార్డెనింగ్ వాటికి సంబంధించిన చూసేటప్పటికి. సో వి విల్ స్లోలీ వాక్ ఇన్. అండ్ ఇప్పుడు చూడండి మొత్తం గార్డెన్ డెకరేటివ్స్. అండ్ ఈ ప్లాంట్ బాన్స్ అనేవి ఏంటి అంటే జస్ట్ ఓన్లీ మొక్కలు లేదా ఓన్లీ సీడ్స్ అలా కాదు. ఇఫ్ యూ క్లియర్లీ వాచ్ దిస్ వీడియో, ఇందులో గార్డెన్కి సంబంధించిన ప్రతిదీ దొరుకుతుంది. మనం గార్డెన్లో పెట్టుకునే ఫర్నిచర్, డెకరేటివ్ ఐటమ్స్, ఇదిగోండి ఇదేమో బర్డ్స్కి మనం పెట్టే ఫుడ్, ఇది ఒక మంచి యాంటిక్ పీస్ అనిపించి తీసాను. అండ్ ఇవన్నీ ఫ్లవర్కి మనం వేసే సీడ్స్, ఫ్లవర్స్ రావడానికి వేసే సీడ్స్ ఇవన్నీ. అండ్ అలాగే మనకి ఈవెన్ వెజిటబుల్స్ రావడానికి సీడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వెజిటబుల్స్ రావడానికి సీడ్స్ ఎంతో చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ. అండ్ దీస్ ఆర్ బ్యూటిఫుల్ ఆర్కిడ్ ఫ్లవర్స్. అండ్ నాకు ఐఎమ్ సో సారీ బికాజ్ ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ విత్ ద నేమ్స్. అస్సలు నాకు నేమ్స్ ఏం తెలియదు. నేను ఇప్పుడిప్పుడే ప్లాంట్ లవర్ అవుతున్నాను. ఇప్పటి వరకు ఐఎమ్ ఓన్లీ పెట్ లవర్, బట్ ఇప్పటి నుంచే ఐఎమ్ ఆల్సో బికమింగ్ ప్లాంట్స్ లవర్. సో ఇది అంతా గార్డెనింగ్కి సంబంధించిన టూల్స్, చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని వరకు ప్రతిదీ దొరుకుతుంది. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు. ఒక్కసారి ఒక ప్లాంట్ బాన్లోకి వెళ్ళాము అంటే వీ విల్ గెట్ A to Z, వాట్ ఎవర్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ గార్డెనింగ్, వీ విల్ గెట్ దట్. అండ్ కొంచెం నేను నార్మల్గా తీసాను, అన్నీ మీరు చూడొచ్చు అని చెప్పి. అండ్ దీస్ ఆర్ అవర్ గార్డెనింగ్ గ్లౌస్, గార్డెనింగ్ టూల్స్. అండ్ నౌ స్లోలీ ఇప్పుడు మనం గార్డెన్కి సంబంధించిన కొంచెం డెకరేషన్స్, అంటే నార్మల్ కొంచెం క్లాసీ డెకరేషన్స్ కాదు, కొంచెం నార్మల్వి ఉంటాయి కదా, అవి చూద్దాం. ఇవన్నీ ఫస్ట్ గార్డెనింగ్ పాట్స్. మనకి పాట్స్ మనందరికీ తెలుసు, ప్లాస్టిక్లో వస్తుంది, మట్టి కుండలు వస్తాయి, ఇంకా డిఫరెంట్ మెటీరియల్ ఉంటాయి. సో ఇది అంతా మనం ఈదర్ ఇంటీరియర్ అంటే మన ఇంటి లోపట, లేదు గార్డెన్లో చాలామంది ఒక మూలకి కొంచెం పెట్టుకునేటట్టు అలా కూడా పెట్టుకుంటారు. అంటే డిపెండ్స్ అపాన్ దేర్ ఓన్ టేస్ట్, ఎలా యూజ్ చేయాలంటే అలాగా. సో ప్లాంట్ బాన్లో ఏంటి అంటే మనకి షాప్ లోపట ఉండేవి, ఏవైతే షాప్ లోపట ఇన్సైడ్ ఉంటాయో అవి ఇండోర్ ప్లాంట్స్. అండ్ బయటన మనకి నార్మల్గా షెడ్ కింద ఉండేవి అవుట్డోర్ ప్లాంట్స్. అది నార్మల్ తెలిసిందే, బట్ స్టిల్ చెప్తున్నాను. అండ్ ఇవి అన్నీ మొత్తం ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇదంతా లోపట సెక్షన్. సో ఇదంతా సెక్షన్. అండ్ దీస్ ఆర్ బ్యూటిఫుల్ పాట్స్. అసలు ఎంత బాగుంటాయి అవి చూడ్డానికి. అంటే నేను అక్కడ కెమెరాతో వెళ్ళినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది నాకు చూడడానికి. సో ఇదిగోండి ఈ సెక్షన్ అంతా ఇండోర్ ప్లాంట్స్. సో ఇది మొత్తం మనకి ఎండలో పెడితే దే కాంట్ సర్వైవ్ బికాస్ దే కాంట్ టేక్ డైరెక్ట్ సన్. దే ఆల్వేస్
కెన్ టేక్ ఓన్లీ ఇండైరెక్ట్ సన్లైట్. సో ఇవి అన్నీ డిఫరెంట్ కైండ్స్ అండ్ డిఫరెంట్ మెటీరియల్స్ అండ్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఫ్లవర్ పాట్స్, మేబీ ఇంటీరియర్ ఆర్ మేబీ అవుట్డోర్, ఎనీథింగ్. అండ్ ఇవి అవుట్డోర్ పాట్స్. సో బయట మనం గార్డెన్లో పెట్టుకునేవి ఉంటాయి కదా, కొంచెం మంచి అంటే కొంచెం గ్రాండ్ లుక్ ఉన్నవి. సో ఇవన్నీ అవుట్డోర్ పెట్టుకునే పాట్స్. నేను ఎందుకు అన్ని ఇండోర్వి అవుట్డోర్వి పాట్స్ ఆర్ డిఫరెంట్ మెటీరియల్స్ అలా క్లబ్ చేసి పెట్టాను అంటే, సో దట్ ఒక పాట్ సెక్షన్ ఆర్ ఒక ఫ్లవర్ సెక్షన్ ఆర్ వెజిటబుల్ సెక్షన్ అయినప్పుడు అవి మళ్ళీ ముందయ్యి మళ్ళీ వెనకట్లయ్యి అలా కాకుండా ఒకటేసారి అన్ని పాట్స్ చూసేస్తారు, అన్ని ఫ్లవర్స్ చూస్తారు అని చెప్పి నేను ఇలా పెట్టడం జరిగింది, ఇండోర్ అండ్ అవుట్డోర్ కలిపి. సో దిస్ ఈస్ ద పాట్ సెక్షన్. అండ్ నౌ we are coming to the indoor plants. సో ఇండోర్ ప్లాంట్స్ మనకి డిపెండ్స్ అండి, మేబీ పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. నేను ఆల్రెడీ అపాలజైజ్ చేశాను, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ ద నేమ్స్. నాకు తెలియదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు, బట్ ఇన్ని ప్లాంట్స్ ఉండేటప్పటికి ఇన్ఫర్మేషన్ తప్పివ్వడం కన్నా ఇవ్వకపోవడం బెటర్ అనిపించింది. కాకపోతే అట్లీస్ట్ చూపించవచ్చు కదా అని, బికాజ్ నేను ప్రతి ఒక్క వెరైటీది ఫోటో తీసి కన్ఫ్యూజ్ అవ్వలేను. బట్ దిస్ ఈజ్ ఆల్ బిలాంగ్స్ టు క్యాక్టస్, ఇది ఒకటి తెలుసు. అండ్ నౌ we are at the outdoor plants. సో అవుట్డోర్ ప్లాంట్స్ కూడా అంతే, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. బట్ ఒకవేళ మీకు కన్నా గార్డెనింగ్తో చాలా క్లోజ్ రిలేషన్ ఉంటే యూ కెన్ గెస్ వాట్ ప్లాంట్ ఈజ్ వాట్ అని. దీస్ ఆర్ కాల్డ్ ఎస్ సక్యులెంట్స్, దీస్ ప్లాంట్స్ ఎస్పెషల్లీ ఆర్ కాల్డ్ ఎస్ సక్యులెంట్స్. మనకి ఆకు అవేం కనిపించదు, మొత్తం గట్టిగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అలోవెరా, ఇది కూడా మనందరికీ తెలిసిందే బికాజ్ నాకు కూడా తెలిసింది కాబట్టి. అండ్ యా, దే ఆర్ పామ్ ట్రీస్, దే ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్, సారీ ప్లాంట్స్, సారీ ప్లాంట్స్. అండ్ ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో అక్కడ ఒక వన్ ఫైన్ ఆఫ్టర్నూన్ నేను వెళ్ళి అది తీస్తుంటే ఆ చుట్టూ గ్రీనరీ, డిఫరెంట్ కలర్స్, ఆ కలర్ కాంబినేషన్స్ కానీ ఆ డిఫరెంట్ మొక్కలు, ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. అంటే ఒక పక్కన ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఒక పక్కన వెజిటబుల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా వస్తాయి వెజిటబుల్ ప్లాంట్స్ అవన్నీ ఇప్పుడు వస్తూ ఉంటాయి. ఈ ప్లాంట్స్ అన్నీ ఇలా పెట్టిన టేబుల్ మీద ప్లాంట్స్ అన్నీ ఆఫర్స్లో ఉంటాయి. సో ఇందులోంచే మేము కూడా ఒకటి తీసుకున్నాము. నేను ఈసారి 6 ఇవి తీసుకున్నాను, 6 ప్లాంట్స్ తీసుకున్నాను. సో చూద్దాం ఎండింగ్లో ఏం తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇవన్నీ వెజిటబుల్స్, ఫ్లవర్స్, గ్రీన్స్కి సంబంధించినవి. లైక్ మన లెటస్ అని, స్పినాచ్ అని, ఇంకా క్యారెట్ అని, అంటే డిఫరెంట్ వెజిటబుల్స్, పీస్, టొమాటో, చిల్లీస్, ఎవ్రీథింగ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. లెటస్ చెప్పేసాను అనుకుంటా, సారీ. కొరియాండర్, కర్రీ లీఫ్ దొరకదు, కర్రీ లీఫ్ ఇట్స్ వెరీ రేర్ హియర్. కొరియాండర్ కూడా ఇక్కడ కాదు, బట్ యా నార్మల్గా మనం వేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ లెమన్ ప్లాంట్. అండ్ ఇవి ఫ్రూట్స్కి సంబంధించిన ప్లాంట్స్, ఆరెంజ్ అని, ఇంకా స్ట్రాబెర్రీ ఒకటి ఉంది, ఇంకా ఇది సిట్రస్. సో యా, అండ్ బ్యూటిఫుల్ రోజెస్. దానికి స్పెషల్గా ఒక ఇదే పెట్టారు, ఒక సెక్షన్ మొత్తం దీనికే పెట్టారు, బికాస్ ఆబ్వియస్లీ రోజెస్ డిజర్వ్ ఇట్. అంటే ఎవ్రీ ప్లాంట్ డిజర్వ్ ఇట్, బట్ యా, రోజెస్ ఆర్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇవన్నీ మొత్తం అవుట్డోర్స్. అండ్ ఆ ఏమైనా ఫ్లవర్స్ చూస్తున్నప్పుడు ఈచ్ ఫ్లవర్ హ్యావ్ ఇట్స్ యూనిక్ కలర్. ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క బ్యూటిఫుల్ కలర్ ఉంది. అండ్ దెర్ ఆర్ ఆల్సో బీ ఫ్రెండ్లీ ప్లాంట్స్ లైక్ లావెండర్, అవి ఉన్నాయి. ఐ గెస్ అది కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటా, ఎందుకంటే నాకైతే తీసినట్టు గుర్తుంది, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ వీడియోలో కొంచెం క్లియర్గా కనిపిస్తుందా లేదా అని అయితే ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ ఇవన్నీ ఏంటి అంటే మనకి కిందన మన మొక్కలో ఆ మట్టిలో వేస్తే మనకి చిన్నవి వస్తాయి కదా, చాలా గుజ్జుగా తయారవుతాయి కదా. సో పెద్దవి పెరగవు, బట్ అక్కడే గ్రౌండ్ కవర్, యా దట్స్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ అనుకుంటా. సో హైబిస్కస్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి.
సో విడివిడి రేఖలు ఉన్నాయి, ముద్దగా ఉన్నది. అండ్ దిస్ ఇస్ ఫుల్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ఇందాక చూపించాను, అండ్ దిస్ ఇస్ ఇండోర్ మొత్తం. సో ఇట్స్ సో కలర్ఫుల్ కదా, ఐ లవ్ దిస్ ప్లేస్. దిస్ ఇస్ అ స్మాల్ షాపింగ్ డన్ ఇన్ ప్లాంట్ బాన్. సో ఇక్కడ ఏంటి అంటే ఆఫర్స్లో ఉంటాయి ఎక్కువ. సో ఇవన్నీ 6 కలిపి $10కి వచ్చాయి. యాక్చువల్లీ తీసుకోకూడదు అనుకున్నాను, బికాజ్ ఐ నో నేను జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి అని. కానీ ఇవి చూసేటప్పటికి చాలా చాలా టెంప్ట్ అయ్యాను. సో అండ్ సీ దిస్ బ్యూటిఫుల్ కలర్ దీనిది. ఈ ఫ్లవర్ చూడండి ఎంత ముద్దుగా ఉందో, దాని కలర్ చూడండి చాలా నచ్చింది. సో ఈ చిన్న షాపింగ్ చేసుకున్నాను ఇక్కడ. And yeah, hope you guys enjoyed this video and many more to come in the future. Thank you so much for all the love and support you're giving both of us. And hopefully నేను తరుణ్ కలిసి కనిపిస్తామని అనుకుంటున్నాను. బట్ ఇన్ కేస్ అవ్వకపోతే మాత్రం ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా వీడియోతో ముందుకు వస్తాం టు షో డిఫరెంట్ ప్లేసెస్. సో దిస్ ఈస్ హౌ అవర్ ప్లాంట్ షాప్ విల్ బీ ఇన్ ఆక్లాండ్. ఇలాగే డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఇలా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్.